పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఈ రోజున మన ధ్యానాంశం ఇది ఏంటంటే, ఆలోచనతో ఆగిపోకు, అడుగులు తడబడనివ్వకు. ఆలోచనతో ఆగిపోవద్దు, అడుగులను తడబడనివ్వద్దు. ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు మనిషికి బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చాడు అని అర్థమవుతుంది కదా. దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడు? బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. మనిషికి బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, వివేకం ఉంది. ఈ సృష్టిలో జంతువులకు లేనటువంటివి మనుషునికి ఉన్నాయి. మరి మనుష్యుడు తనకున్న జ్ఞానంతో, తనకున్న బుద్ధితో కొన్ని లక్ష్యాలను తన జీవితంలో ఏర్పాటు చేసుకుంటాడు. ఇది చేయాలి, అది చేయాలి, ఇది సాధించాలి, అది సాధించాలి అనుకుంటూ కొన్ని లక్ష్యాలను మనుషుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకున్న లక్ష్య సాధన కొరకు ముందుకు అడుగులు వేస్తుంటాడు. కానీ జంతువులు ఆ విధంగా చేయలే. అయితే దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన మనుషుడు చేసిన ఆలోచనను స్థిరపరచనగలడు, దానిని ఆయన రద్దు చేయను గలడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ మూడు విషయాలు గమనించండి. జంతువులకు తెలివి లేదు, అవికి ఆలోచన లేదు. ఒకవేళ ఉంది అని మనం అన్నా అది మనుషునికి ఉన్నంత స్థాయిలో మాత్రము కాదు. ఓకే, మనుషునికి ఈ సర్వ సృష్టి అంతటిలో కల్లా కూడా మనుషుణ్ణి సృష్టికి కిరీటంగా చేసిన దేవుడు గొప్ప జ్ఞానము చేత నింపాడు. అందుకని మనం ఆది కాండములు ఇలా చదువుతాం కదా, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు అన్నమాట. ఆమేన్. ఆయన తన స్వరూపములో తన పోలిక చొప్పున మనలను చేసి మనకు బుద్ధి, వివేకాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఓకే, అయితే ఈ జ్ఞానము కలిగినటువంటి మనము ఏం చేయాలట? దేవునిపై ఆధారపడి మన జీవితంలో అడుగులు ముందుకు వేయాలి. ఎందుకనంటే మన ఆలోచనలను కొనసాగించి వాటి ద్వారా మన లక్ష్యాన్ని సాధించడానికి ఆయన కృప మనకు కావాలి. ఎందుకంటే ఈ 16వ అధ్యాయం 1వ వచనములో మనం ఇలా చదువుతాం, హృదయాలోచనలు మనుషుని వశం, కానీ చక్కని ప్రత్యుత్తరం ఇవ్వడం యెహోవా వలన కలుగును అని మనం చూస్తున్నాం. అయితే చాలా సందర్భాల్లో మన జీవితంలో ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమా, ఏది దేవుని చిత్తం అంటూ మనం ఆందోళన పడుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం. దేవుని చిత్తం ఏంటో నాకు తెలియడం లేదే అంటూ గందరగోళానికి గురవుతూ ఉంటాం. అయితే ఈ వాక్యం మనకు నేర్పించే విషయం ఏంటంటే, ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. కాబట్టి ఏది దేవుని చిత్తము అంటూ ఆందోళన పడుతూ కలవరపడాల్సినటువంటి పని లేదు. మన జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కంటే మించిన మరొక సాధనము లేదు. ఎస్, దేర్ ఆర్ టైమ్స్, కొన్ని సందర్భాల్లో దేవుడు ప్రత్యేకంగా ఇది నా పలానా ఉద్దేశం అంటూ తెలియపరిచే మాట వాస్తవమే. అయితే ప్రాథమికంగా దేవుని వాక్యము ద్వారా ఆయన చిత్తం ఏంటో మనకు వెల్లడవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే మన జీవితంలో మనం ఏం చేయాలంటే మన కార్యాలను దేవునికి అప్పగించాలి. మన కార్యాలను ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. చూడండి 3వ వచనంలో, ఈ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచు. నీ భారం ఎవరి మీద ఉంచుతావు? యెహోవా. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. ఓకే, అదే సమయంలో ప్రస్తుత కాలములో నీవు ఏం చేయగలవో ఆ చేయగలుగు దానిని యోచించి దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానముతో
దానిని యోచించి ఆరంభించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య ప్రకారంగా నడిపించబడుతూ ఆ కార్యక్రమాన్ని మనం ఏం చేయాలట? ఆరంభించాలి. మిగతాది దేవుడు చూచుకుంటాడు అని ఆయన మీద నమ్మకం ఉంచి ఆయనకు మనం విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా చేసినప్పుడు మన జీవితంలో దేనినైనా మనము సాధించగలం. అలా కాకుండా మనం ఏం చేస్తాం? ఆలోచిస్తూ 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 మొత్తం సమయమంతా దేని కొరకు? ఇది మంచిదా, అది మంచిదా, అది మంచిదా, ఇది మంచిది కాదేమో, అది మంచిది కాదేమో అంటూ ఆలోచనతోనే ఏం చేస్తూ ఉంటాం? సమయం అంతా వృధా చేస్తాం. దీనికి సంబంధించి జ్ఞాని అయిన సొలొమోను గారు ఆయన చేత రచించబడిన ప్రసంగి గ్రంథములో మనం కొన్ని మాటలు గమనిద్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపము లేకుండా చేయన్నాడు. తర్వాత 11వ అధ్యాయంలో 3వ వచనం నుండి మనం చూద్దాం. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. 6వ వచనంకి వెళ్ళిపోదాం. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమునందును నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించును, ఇది ఫలించును, లేక రెండును సరిసమానముగా ఫలించును, ఇక ఎదుగునో నీవు ఎరుగు. ఈ మాటలు ఏం తెలియపరుస్తున్నాయి? ఆలోచనతోనే సమయాన్ని వృధా చేయొద్దు. ఆలోచన లేకుండా పని చేయటము కరెక్ట్ కాదు. ఆలోచనతోనే సమయాన్ని సరిపెట్టుట కూడా మంచి పని కాదు. ఎంత శ్రేష్టమైన మన జీవితానికి ఉపయోగపడేటువంటి జ్ఞానయుక్తమైన మాటలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మన కొరకు పొందుపరచబడ్డాయో ఒక్కసారి ఆలోచన చేయండి. మరొకసారి ఆ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలోకి వెళితే, ఒకడు తాను చేయునది హృదయమందు యోచించుకొనును, యెహోవాయే వాని నడతను ఏం చేస్తాడట? స్థిరపరుస్తాడు. దాని భావం ఏంటంటే, దేవుడు మనకి ఉదయకాలం ఇస్తున్న పిలుపు ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ భారం ఏంటి? నీ అవసరం ఏంటి? నీ భారాన్ని నా మీద మోపు, నీ అవసరాన్ని నాకు అప్పగించు. యోచించి నీవు చేయదగిన పనిని, నీవు చేయగలిగిన పనిని, లేఖనములో ఏది మంచిదో ఏది చెడ్డదో నేను వెల్లడి చేశాను. ఆ ప్రకారంగా పని ప్రారంభించి నువ్వు ముందుకు వెళితే నీ అడుగులను నేను గైడ్ చేసి స్థిరపరుస్తాను అంటున్నాడు దేవుడు. అది సందేశం ఈ ఉదయకాలం. ఆమేన్. అందుకనే మన సందేశ శీర్షిక ఈరోజు ఏంటది? ఆలోచనతో ఆగిపోవద్దు, అడుగులను తడబడనివ్వద్దు. దేవునికి నీ భారం అప్పగించు, దేవునికి నీ అవసరం చెప్పుకొని ఈరోజు ఈ పూట నీవు ఏ పని చేయగలవో, నీవు చేయగలిగిన పనిని వాక్యానుసారంగా ఏది మంచిదో ఏది చెడో దాని విషయమై నువ్వేం చేయి? యోచించి ఆ ప్రకారంగా నీ ఆలోచన క్రమపరుచుకొని కార్యోన్ముఖుడవై ముందుకు సాగు, నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం అలా చెయ్యం. మనం ఏం చేస్తాం? దేవుని దగ్గర విషయాన్ని చెబుతాం, అవసరాన్ని చెబుతాం, కానీ మనం చాలా సందర్భాలలో అడుగులు ముందుకు వేయకుండా, కార్యోన్ముఖులం కాకుండా మనము ఆగిపోతూ ఉంటాం. దాన్నే ఈ విధంగా అన్నారు. కొన్ని అనుభవాల్లో నుంచి కొంతమంది చెప్పిన మాట ఏంటంటే, పెరాలసిస్ ఆఫ్ ఎనాలిసిస్ అని ఒక మాట ఉంది. ఏంటది? పెరాలసిస్ ఆఫ్ ఎనాలిసిస్ అన్నమాట. అంటే అర్థం, ఎనాలిసిస్ అంటే అర్థం ఏంటంటే విశ్లేషణ. ఏంటి? విశ్లేషణ. పెరాలసిస్ అంటే పక్షవాతం. అది తెలుసు కదా. పెరాలసిస్ అంటే పక్షవాతం, ఎనాలిసిస్ అంటే చెప్పండి విశ్లేషణ. అంటే విశ్లేషణ అనబడిన పక్షవాతం అన్నమాట.
పాస్టర్ గారు మీరు ఏం చెప్తున్నారు మాకు అర్థం కాదు, ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, నా తర్వాత అడుగు వెయ్యాలా వద్దా? వేస్తే ఏమవుద్ది, వేయకపోతే ఏమవుద్ది? వేస్తే ఏమవుద్ది, వేయకపోతే ఏమవుద్ది? నేను ఎంతసేపు ఆలోచన చేయాలి? చెప్పరేంటండి? ఇక అలానే ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎలా మిగిలిపోతాను? అడుగు వేయగలిగిన స్థితిలో ఉండి కూడా నేను అడుగు వేయలేను. వేస్తే ఏమవుద్దో, పడతానేమో, ఇరిగిపోతానేమో, ఇంకోటి జరుగుద్దేమో. సో అందుకనేంటి పెరాలసిస్ ఆఫ్ ఎనాలసిస్, విశ్లేషణ అనబడిన పక్షవాతం ఇవాళ చాలామందికి వచ్చింది. ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో మనకి ఇప్పుడు ఏంటి చెప్పండి, అందరూ కూడా ఏం నేర్చుకున్నారు చెప్పరు? గూగుల్ ఏంటి, గూగుల్ సెర్చ్ చేయడం నేర్చుకున్నారు. అది కొంతవరకు ప్రయోజనమే. ఏంటి చెప్పండి, కొంతవరకు ప్రయోజనమే. కానీ గూగుల్ సెర్చ్ చేస్తూ అది చేస్తే ఏమవుద్దో, ఇది చేస్తే ఏమవుద్దో, అది లాభమా, ఇది నష్టమా, ఇలా ఆలోచన చేస్తూ ఉంటే మనం చివరికి ఏమీ చేయలేం. సో ఎవరైనా నన్ను ఇలా అడిగారు అనుకోండి, గూగుల్ బెటరా దేవుడు బెటర్ అంటే నేను దేవుడే బెటర్ అంటాను. దేవునికి స్తోత్రం. గూగుల్ ప్రకారంగా నేను తక్కువ అంచనా వేయటంలా, అది ప్రయోజనకరంగా ఉంది, ప్రయోజనకరంగా లేదు అనటంలా నేను వాడతాను. కానీ అంతిమంగా గూగుల్ చెప్పిన దానికంటే మించి నేను దేవుడు చెప్పిన దాన్ని నమ్ముతా. మీరేమంటారు చెప్పండి? సపోజ్ అనుకుందాం, మీరు ఇలా అన్నారు, ఫలానా వ్యాపారం చేయటం లాభమేనా అని ఎవరిని అడగండి ప్లీజ్, మీకు ఇప్పుడు అర్థమవుద్ది మాటలు. ఫలానా వ్యాపారం చేయటము లాభమా నష్టమా? గూగుల్ని అడిగితే గూగుల్ ఏమంటుంది? లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అబ్బా, నష్టాలు కూడా ఉన్నాయా? లాభం లేదు, దీని పక్కన పెట్టా, రైట్. దీనికన్నా ఇంకోటి ఏంటి, ఇక రోజంతా నువ్వేం చేస్తావు? గూగుల్ సెర్చ్ చేస్తావు, ఒక్క పని కూడా చెయ్యవు. అలా కాకుండా దేవా నా అవసరం ఇది, ఏంటి చెప్పండి, నా అవసరం ఇది, నా ముందు ఇప్పుడు నేను చేయగలిగిన పని ఇది ఉంది ప్రభువా, ఇది చేస్తూ పోతాను, నువ్వు ఆశీర్వదించిన ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఆశీర్వదిస్తాడు. సో ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు కూడా చెప్పండి పెరాలసిస్ ఆఫ్ ఎనాలసిస్కి గురి కాకూడదని మీకు నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఇవాళ చాలామందికి ఈ విధమైన పక్షవాతం వచ్చినది. పొద్దున్నే పాస్టర్ గారు మమ్మల్ని ఏమంటున్నారు, నేను మిమ్మల్ని ఎవరిని ఏమంటలే, అర్థం చేసుకోండి అంటున్నాను. పెరాలసిస్ ఆఫ్, నేను పుస్తకంలో చదివి అదే చెప్తున్నాను మీకు. ఏంటి పెరాలసిస్ ఆఫ్ ఎనాలసిస్ అంటే ఏంటి? విశ్లేషణ విశ్లేషిస్తూ పోతా ఉంటే మనము చివరికి చేసేది ఏమీ ఉండదు. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, జ్ఞాని అయిన సొలొమోను, ఇదిగో నీవు గాలిని చూస్తే గుర్తుపట్టవు, గాలిని చూసి నువ్వు ఏం చేయలేవు, విత్తనము విత్తలేవు. ఇంకొకసారి చదువుదాం వాక్యం, ప్రసంగి గ్రంథంలో మనం చదివినటువంటి మాట. గాలిని విత్తువాడు గాలిని విత్తడు, మేఘములను కనిపెట్టువాడు, హల్లెలూయ, మేఘములను కనిపెట్టువాడు కోయడట. విత్తేటప్పుడు ఏం చేయాలి? ఈ సీజన్ అనుకూలంగా కాదు, ఆ సీజన్ అనుకూలంగా లేదని చివరికి ఏ సీజన్ అనుకూలంగా ఉండదు. నువ్వు విత్తడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. ఇది ఫలించునో అది ఫలించునో, లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీవు ఎరుగవు. గాలిని గుర్తు పట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. కనుక పని ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. బైబిల్లో నుంచి కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. రూతు గ్రంథములో మనం చూస్తున్నప్పుడు 2వ అధ్యాయం 2వ వచనములో ఒక మాట, రూతు తీసుకున్నటువంటి ఒక నిర్ణయమును మనం చూస్తాం. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగ ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనను. అందరు ఇలా చూడండి, రూతు నయోమి ఎక్కడి నుంచి తిరిగి వచ్చారు? మోయాబు దేశము నుంచి తిరిగి వచ్చారు. అందరు ఇలా చెప్పండి, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు.
ఏం చూసుకోండి పర్లేదు, మీరు కూడా ఇబ్బంది లేదు. ఇక్కడ చూసుకోపోయిన ఇంటో చూసుకుంటుంటారుగా. కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఒకళ్ళ మొహం. ఇప్పుడు అత్త కోడలు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. అత్తమ్మ ఏం చేద్దాం అమ్మాయి అని ఆమె ఏమంకా చూసుకుంటూ ఎన్ని రోజులు గడిస్తే వాళ్ళ పొట్ట నిండుతుంది? ఎవరంక చూస్తే వాళ్ళ పొట్ట నిండుద్ది చెప్పండి? ఎన్ని రోజులు చూసుకుంటే నిండుద్ది వాళ్ళ ముఖం ఒకళ్ళొకళ్ళు? ఎవరంక చూసుకుంటే నిండుద్ది? వాళ్ళిద్దరూ ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటే కాసేపు అట్లుంటుంది, కానీ తర్వాత ఏమవుద్ది? రైట్. సో ఎన్ని రోజులు చూచుకున్న అవ్వదు, ఎవరంక చూచుకున్న అవ్వదు. ఇప్పుడు రూతు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏంటి రూతు తీసుకున్న నిర్ణయం? అతమా ఇలా కూర్చున్నామంటే మన పొట్ట నిండదు, మనకు ఆకలి అవుతుంది, సమయానికి తినాలి, ఆకలి అవుతుంది, ఇట్లా కూర్చుంటే అవ్వదు. నీ సెలవైతే నేను పొలములోనికి పోయి, ఈమెకి ఆ ఊరు తెలీదు, ఆ ప్రాంతం తెలీదు, ఎవరెవరో ఏంటో కూడా తెలీదు. బేసిక్గా తనకు పని ఎవరు కూడా. ఇప్పుడు మీరు ఉన్నారండి, సడన్గా ముక్కు మొహం తెలియనోడికి ఎవరన్నా మీ పొలంలో పని అప్పగిస్తారా? షాపులు ఎవరైనా ఇస్తారా? ఎవరుగా ఎవ్వరు పని ఇవ్వరు, అప్పగించరు. కనీసం కొద్దిపాటి పరిచయం అన్నా ఉంటేనే పని ఇస్తారు. ఇప్పుడు రూత్ ఏమంటుందంటే ఎవరు తనకు పని ఇచ్చే అవకాశము లేదు. అయితే ఆ ప్రాంతములో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఆమె ఎరిగి ఉన్నది. అదేంటంటే ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఒక కట్టడ పెట్టాడు. పరదేశుల ఎడల మీరు కటాక్షము చూపించండి అన్నాడు. ఏమన్నాడు? పరదేశుల ఎడల మీరు కటాక్షం. ఎందుకంటే మీరొకనాడు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటే అది మర్చిపోబకండి, పరదేశులైన వారికి కటాక్షం చూపించండి. సో ఆ చిన్న విషయం రూతుకు తెలుసు. అందుకని రూతు ఏం చేసిందనంటే ఎవరైనా ఒకరు పొలములోనికి వెళ్ళి పరిగేరడం అంటే అక్కడ కోసినటువంటి పనలు వాటిని ఎత్తి తీసుకుని వెళతా ఉన్నప్పుడు కొన్ని గింజలు రాలుతాయి. ఆ రాలిన గింజలు పోగు చేసుకుంటాను అనంది. ఏమంది? ఆ టైంలో ఇక ఆమె అంతకు మించి చేయదగిన పని మరొకటి లేదు. మరలా ఇప్పుడు చూడండి, ఒకడు తాను చేయబోవునది తన హృదయములో యోచించుకొనును. ఇప్పుడు రూతు ఏం చేసింది? ఈ పని చేస్తే బాగుండును. ఇది దేవుడు ఏమైనా చెప్పాడు ఆమెకి? ప్లీజ్ నాకు చెప్పాలి, మీరే చెప్పండి, నాకు తెలియదు కొన్ని విషయాలు. ఇక్కడ దేవుడు ఏమన్నా రూతుతో చెప్పాడా? కొంతమంది ఏంటి ఈ మధ్య మరి ఇట తయారయ్యారు, భక్తిలో అతి కనపడుతుంది. ఏంటి అతి? ఏదైనా నాకు దేవుడు చెప్తేనే చేస్తానంటున్నారు. ఏమంటారు? మాట్లాడరేంటండి? చెప్పింది వినరు, ఇంకా చెబితే చేస్తారంట. చెప్పింది వినరు. అర్థమైందా మీకు? మళ్ళీ మాట ఏంటి? నాకేదైనా దేవుడు చెప్తేనే చేస్తా. కొంతమంది ఈ రోజున ఎంత స్థాయికి వెళ్ళారంటే అన్నం ముందు పెట్టుకొని దేవుడు చెప్తే తింటారంట కొంతమంది. ఈ రకమైన వింత ధోరణి, వింత పోకడను కూడా ఇవాళ నేను గమనిస్తున్నాను. దేవుని పిల్లలారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. బైబిల్ గ్రంథములో దేవుడు తన చిత్తమేంటి అనే విషయం ఆయా కాలాలలో, ఆయా సమయాలలో, పలు విధమైన పరిస్థితుల మధ్య దేవుడు తన సేవకుల ద్వారా తన ఆత్మతో నింపి వెల్లడింపజేసి ఆయన లిఖితపూర్వకంగా మన ముందు తీసుకొచ్చి ఉంచారు. సో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకు కొన్ని విషయాలు తేటగా అర్థమవుతూ ఉంటాయి. ఇంకా మరి కొన్ని సందర్భాల్లో అసలు దేవుడు ఏం చేయబోతున్నాడో నీకు తెలీదు, నాకు తెలీదు. తెలుసా? చెప్పండి. కొన్ని రూతు ఆ ఊరు వచ్చిన తర్వాత అలానే ఆమె కాలక్షేపం చేయలేదు. అదే అన్నాను, ఆమె విశ్లేషణ చేస్తూ వెళితే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, రాళ్ళు ఇచ్చుకొని కొడతారేమో, ఏంటి అసలే మా ఊరిది కాదు, రోజులు బాగలేదు, అందుకని వాళ్ళ కొంతమంది పిల్లల్ని అంటే అసలు కదలనేట్లేదంటగా. ఏంటి, అమ్మో ఏమైపోద్దో, అమ్మాయిని బయటికి పంపిస్తే ఏదో వార్తల్లో చూసావు, రేప్ కేసు ఏదో చూసావు, ఈ ఊహ ముందుగానే. ఏంటి ఊహ? ఏదైనా చేసేస్తారేమో, సరే ఇంట్లో కూర్చోబెట్టుంటాం. అవుతుందా చెప్పండి? సో ఇప్పుడు గమనించండి, రూత్ ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబ్. వాళ్ళ ఊరిది కాదు, మా ఊరిది కాదు కదా, బయటికి వెళ్తే నన్ను కొడతారేమో,
నన్ను చంపేస్తారేమో. అర్థం చేసుకో, బయటికి వెళ్తే కొడతారు, చంపుతారు, అట్టుంటే ఇంట్లో కూర్చుంటే తినకుండా అంతే చస్తావు. ఇట్లా ఉన్నా చచ్చిపోతావు. కొంచెం మాట్లాడండి. ఇట్లా ఉన్నా చచ్చిపోద్ది. అందుకని రూతు డిసైడ్ అయింది. ఏమి డిసైడ్ అయింది? ఎటాగో చచ్చిపోతాం కాబట్టి ఆకలితో చచ్చే కంటే ఇట్లా ఏమీ చేయకుండా కూర్చొని కాస్త బయటకు అడుగు పెడదాం, పరిగేరుకుందాం, కటాక్షముతో ఎవరన్నా అనుమతిస్తారు. అందుకని అక్కడ ఒక మాట ఉంది, ఏమనంటే నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను. చూడండి, రూత్ వాస్ ఇన్ అన్సర్టైనిటీ, అంటే అనిశ్చితిలో ఉంది. ఆమెకేమీ ప్రతిదీ క్లియర్గా లేదు. ఎవరు పనిస్తారో తెలియదు. మాట్లాడండి. ఎవరిస్తారో తెలియదు, ఎవరెవరో తెలియదు. ఎవరు పొలములోనికి రానిస్తారో, అసలు ఏ పొలానికి వెళ్ళాలో కూడా అర్థం చేయదు. రూతుకి ఏమేం తెలియదు చెప్పండి? ఆ ఊర్లో ఎవ్వరూ తెలియదు. ఏ పొలానికి వెళ్ళాలో తెలీదు. ఎవరు పనిస్తారో ఎవరు ఇవ్వరో కూడా. ఈ తెలియని విషయాలను బట్టి ఆమె కలవరపడలేదు. కానీ ఆమె ఒకటి నిర్ణయించుకుందండి. ఒకడు చేయబోవునది తన హృదయములో యోచించుకొనును. అంటే రూతు ఇంట్లో కూర్చొని యోచించింది ఏంటంటే, నేను ఇలా కూర్చునే కంటే నేను పొలములోనికి పోయి పరిగేరుకునే అవకాశం ఉంది. నేను ఏరుకొనగలను, ఆ పని నేను చేయగలను అని యోచించి అడుగు బయటకు వేసింది. ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ పాయింట్ ఏంటి తెలుసా? వాని నడత, అతడు లేదా ఆమె నడత యెహోవా స్థిరపరచు. అంటే రూతు అడుగులను ఇప్పుడు ఎవరు గైడ్ చేశారు చెప్పండి? అంటే ఇంట్లో నుంచి బయటికి రానంతరం దేవుడు గైడ్ చేయలేదుగా. మరి చెప్పరేంటండి, మాట్లాడరండి. మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పనా? రూతు ఇలా ఇంట్లో ఉండగానే దేవుడు ఒక దేవదూతను పంపించి, కమ్మాన్ అందరూ కళ్ళు మూసుకొని పర్లేదు, దేవుడు ఒక దేవదూతను పంపించి, నా కుమారి రూతు, నీవిప్పుడు లేచి బోయజు అనబడిన వాని పొలములోనికి వెళ్ళుము. నువ్వు అక్కడికి వెళ్ళి పరిగి ఏరుకుంటూ ఉండగా నీవు ఏరుకుంటున్న సమయంలో అతడు నిన్ను చూస్తాడు. నిన్ను చూడగానే అతని హృదయంలో నేను ప్రేమ పుట్టిస్తాను. తర్వాత నీకు పెళ్లి చేస్తాను. ఆ తర్వాత నువ్వు దానికి యజమానురాలు అవుతావు. ఇవన్నీ చెప్పాడా? అలా ఊహించిందా? చేయలా. అమలా చేయలా. ఆకలి అవుతుంది. సింపుల్ బేసిక్ థింగ్ అండి. ఆకలి అవుతుంది. అందరూ చెప్పండి, ఆకలి అవుతుంది. ఎవరు పెడతారు? ఎవరు పెడతారు? ఎవరిచ్చి తెచ్చి పెడతారు? ఒకటే నిర్ణయించుకుంది, నాకు ఆకలి అవుతుంది, బయటికి వెళ్ళాలి, గింజలు తెచ్చుకోవాలి అని అడుగు బయటికేస్తే ఆమె అడుగులను దేవుడు గైడ్ చేశాడు. ఎక్కడికి నడిపించాడు? తర్వాత చెప్పిందిలే సలహాలు. ఎవరు? తర్వాత చెప్పిందిలే సూచనలు. ఎవరు? ఆ నయోమి తర్వాత చెప్పింది సలహా. ఏంటి, ఎక్కడికి వెళ్ళావమ్మాయ్ అంటే, అతమా నేను వెళ్ళిన పొలం అది. ఓ, బోయజు పొలానికి వెళ్ళావా? ఏంటి ఈ మాట నిన్నెందుకు చెప్పలే నువ్వు? చెప్పిందా? నేను అంటాను, మనుషుల సలహాల కొరకు ఎదురు చూడొద్దు. ఈరోజు నీ ఒక నిర్ణయానికి, ఒక తీర్మానానికి రావాలి. దేవునికి స్తోత్రం. ఒకడు తాను చేయబోవునది తన హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవునికి స్తోత్రం. మరలా నేను చెప్తున్నాను, నీ బాధ, నీ కష్టం, నీ వేదన దేవునికి అప్పచెప్పు. సామెతల 16లో అదే మనం చూస్తాం కదా, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. రూతు బయలుదేరేటప్పుడు ఇదే బయలుదేరింది. ఎలా బయలుదేరింది అంటే నుంచి అంటే, అయ్యా నాకు నా అత్తకు ఆకలి తీర్చు. తాను కష్టపడే స్థితిలో ఇప్పుడు లేదు, నేను కాస్త కష్టం చేయగలిగిన స్థితిలో నేను ఉన్నాను. నేను బయలుదేరుతున్నాను అని చెప్పండి. నేను బయలుదేరుతున్నాను, నీవు నన్ను గైడ్ చేయి. మనసులో అలా అనుకుని వెళుతున్నప్పుడు ఆమెకు తెలియకుండానే ఆమె బోయజు పొలము వైపునకు అడుగులు వేసింది. హల్లెలూయా. తెలుసా అంతకు మునుపు బోయజు ఎవరో తెలుసా అండి? ఇది దేవుని కార్యం కాదా? ఇది దేవుని కార్యం కాదా? అంటే దేవుని కార్యాలంటే ఎలా ఉంటాయి అని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? చాలా బాధాకరం ఏంటంటే ఇవాళ చాలామంది కళల మీద, దర్శనాల మీద ఆధారపడుతున్నారు.
దేవుడు కలల ద్వారా మాట్లాడే మాట నిజమే, దర్శనముల ద్వారా మాట్లాడే మాట నిజమే. కానీ అదే సమయంలో నువ్వు అడుగులు వేస్తూ ఉండగా, నువ్వు వాక్యాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉండాలి. అడుగులు వేస్తూ ఉండగా నీ అడుగులను నడిపించువాడు, గైడ్ చేసేవాడు, స్థిరపరచువాడు కూడా ఆయన. హల్లెలూయా. సో దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుడు ఎలా దర్శిస్తాడు, దేవుడు ఎలా కార్యాలు చేస్తాడంటే కేవలం ప్రతిసారి రేపొద్దున నువ్వేం కూర వండాలి, వంకాయ కూర వండాలని దేవుడు చూపిస్తాడా? దోసకాయ వండాలని దేవుడు చూపిస్తాడా? మాట్లాడరేంటండి? నో, అలా యోచించొద్దు. నువ్వు ప్రారంభిస్తే, నువ్వు అడుగులు వేస్తూ ఉంటే దేవుడే నిన్ను గైడ్ చేస్తాడు. అందుకని ఒకడు తాను చేయబోవునది తన హృదయములో అయితే ఒకటి సుమా, ఆ యోచన చేసేటప్పుడే ఆ యోచన దేవుని మాటకు అనుగుణంగా ఉందా లేదా యోచన చేయాలి. ఇలా అనుకోబాకండి, పాస్టర్ గారు చెప్పారని చెప్పి నేను ఇవాళ అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? 5 లక్షల రూపాయల లాటరీ టికెట్ 5 రూపాయలకు అమ్ముతున్నారు. ఏంటి? 5 లక్షల రూపాయల లాటరీ టికెట్ 5 రూపాయలకు అమ్ముతున్నారు, నేను కొంటున్నాను. ఆ ఆలోచన వచ్చినప్పుడు వెంటనే నువ్వేం చేయాలో తెలుసా? ఆలోచన తీసుకొచ్చి ఇదిగో ఈ దేవుని వాక్యపు వెలుగులో పెట్టాలి. వాక్యపు వెలుగులో పెడితే వాక్యం ఏమంటుంది? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఆలోచనతో దాన్ని చూసినప్పుడు వెంటనే రైట్, ఇది కరెక్ట్ కాదు. అట్లా మనకు వచ్చిన ఆలోచనను ముందు వాక్యం దగ్గరకు తీసుకొచ్చి పరిశీలన చేయాలి. రూతు ఎలా ఆలోచన చేయాల? ఎలా ఆలోచన చేయాల? నేను ఊర్లో బయటకు అలంకరించుకొని వెళతాను. ఏంటి? నేను అలంకరించుకొని వెళతాను, ఎవరో ఒకరు నన్ను ఇష్టపడకపోరు, వెళ్ళిపోతానని అనుకుందా? అలాంటి పిచ్చి యోచనలు ఆ అమ్మాయి చేయలా. ఆమె ఏం చేసింది? ప్రభువా, నాకు ఆకలి అవుతుందయ్యా, నాకెవరు పెడతారు? నేను కష్టపడి పని చేయడానికి ఇష్టపడుతున్నా, పరిగి ఏరుకున్నాను. నేను ఎక్కువ కూడా కోరుకోవట్లా, నాకెవరైనా పని ఇవ్వాలని కూడా నేను కోరుకోవట్లా. అలా వెళ్ళి మినిమల్, అది ఇశ్రాయేలు దేశములో అత్యంత హీనమైనటువంటి పని అది. అంతకంటే దిగువ స్థాయి పని మరొకటి లేదు. అంత దిగువ స్థాయి పనికి వెళ్ళి పని స్టార్ట్ చేయడానికి ఆమె ఇష్టపడింది. అంటే తను తాను ఎంతో తగ్గించుకొని ఆ పని చేయడానికి ఆమె అడుగులు వేస్తే, అలా పరిగేరుకునే ఆమెని పొలము యజమానురాలిని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆమె ఊహించలా, కలలు గనలా, ఇంకేమో ప్లాన్స్తో వెళ్ళలేదు. దేవుని పిల్లలారా, ఈ రోజున మనం అది చేయాలి. ఈ రోజున ఒక యోచనకు రా, ఆలోచిస్తూ ఆగిపోవద్దు, అడుగులను తడబడనివ్వద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిదానికి యోచించి ఏమైపోద్దో, నష్టం వచ్చిద్దేమో, లేకపోతే అది వస్తుందేమో, లేకపోతే ఇదైపోతుందేమో, అది చేస్తే నేను ఇట్లా అయిపోతానేమో, ఇలా ఆలోచన చేస్తూ పోతే మనం చివరకు ఏమీ కూడా చేయనటువంటి నిష్ప్రయోజనమైన స్థితిలోనికి మనం దిగజారిపోతాం. అలా ఉండకుండా మనం అడుగులు ముందుకు వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం ఎస్తేరు గ్రంథంలో నుంచి గమనించినప్పుడు 4వ అధ్యాయం 16-17 వాక్యాలు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా అనంది, నీవు పోయి శూషనునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండండి. నేనును నా పనికెత్తులో కూడా ఉపవాసం ఉంటాం. ప్రవేశించడం ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నను నేను రాజునద్దుకు ప్రవేశించుదును, నేను నశించదను. చాలండి. అంటే ఇక్కడ ఎస్తేరు యొక్క ఒక తీర్మానం కనపడుతుంది. ఏంటి ఆ తీర్మానం? సందర్భం ఏంటి అనంటే, యూదులైన వాళ్ళందరూ కూడా చంపబడాలి అనేటువంటి ఒక నిర్ణయం హామాను ద్వారా పారసీక సామ్రాజ్యములోనున్న 127 సంస్థానాలకు వెళ్ళిపోయింది సమాచారం. అది మొర్దెకై విన్నాడు. మొర్దెకై గోనెపట్ట కట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు, రోదన చేస్తున్నాడు. సమాచారం ఎస్తేరుకు తెలిసింది. ఆలోచన చేస్తే
దిక్కుతోచని పరిస్థితి ఇప్పుడు ఎవరికి? ఏం చేయాలబ్బా అనుకుంటూ ఎస్తేరు గనక ఆలోచన చేస్తూ గనక కాలక్షేపం చేస్తే ఈలోపు ఆ రోజు రానే వచ్చేది. ఏ రోజు? అందరూ కూడా పోయేవాళ్ళు. అంతేనా? ఆమె ఆలోచిస్తూ కూర్చోలా, కొంచెం ఆలోచన చేసింది, ఒక నిర్ణయం తీసుకుంది. కొంచెం ఆలోచన చేయలేదంటలా, ఆలోచన చేసింది, తాను చేయగలిగింది. ఏం చేసింది? ఈ సమయంలో దేవుని మీద ఆధారపడదాం. ఏం చేయాలో అర్థం కావట్లా. ఉపవాసం ఉండమంది, ప్రార్థన చేసి నేను చేస్తానంది. ఎక్కువ రోజులు చెప్పిందా? 30 రోజులు చెప్పిందా? ఎన్ని రోజులు చెప్పింది? 3 రోజులు చెప్పింది. 3 రోజులు మీరు ఉపవాసం ఉండండి, నేను ఉపవాసం ఉంటాను, నేను ఒక నిర్ణయానికి వచ్చానంది. ఏంటి ఆ నిర్ణయం? ఈ టైంలో రాజుగారి దగ్గరికి వెళ్ళడం న్యాయ వ్యతిరేక్తము, అంటే దాని ప్రకారం కుదరదు. అయినా సరే నేను వెళతాను. అసలు దాన్ని ఎలా పర్స్యూ చేయాలో మాకు అసలు అర్థం కావట్లా. ఆ దిక్కుతోచని పరిస్థితిలో ఎస్తేరు మనసులో ఒక ఆలోచన చేసుకుంది. ఏం ఆలోచన చేసుకుంది? రాజుగారిని, హామానుని భోజనానికి పిలవాలి, విందు చేయించి, అసలు అది విందు చేయదగిన సమయమేనా? విందు చేయగలదా? కానీ ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. రాజును హామానును భోజనానికి ఆహ్వానించింది అంతే. ఆమె సింపుల్ వర్క్ అండి ఇది. అంతకు మించి ఆమెకి ఏమీ ఇంకేం ఆలోచన లేదు. కానీ ఫర్దర్ అంతా కూడా ఎవరు నడిపించారు? తర్వాత అంతా కూడా ఎవరు నడిపించారు? దేవుడే నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును. కేవలము వారిని పిలిచింది, చెప్పండి, భోజనానికి ఆహ్వానించింది. ఆ తర్వాత విషయాలన్నీ ఎవరు నడిపించారు? అందుకే అన్నాను, నీ పనుల భారము యెహోవా మీద ఉంచు. నువ్వేం చేయబోతున్నావు? ఆమె హృదయంలో ఏమి యోచించుకుంది? చెప్పండి. సపోజ్ అనుకుందాం, ఒకవేళ ఎస్తేరు బోర్ను విలపిస్తూ, అదే అన్నాను, కొంచెం చేసే పనులు ఎలా ఆలోచించాలి? కొంచెం ఆలోచించి చెయ్యాలి. ఎస్తేరు రాజాస్థానమునకు వెళ్ళిపోయి బట్టలు చింపుకోనో లేకపోతే జుట్టు ఎరబోసుకోనో ఇంకో రకంగా వెళితే రాజు అప్పుడే ఏమనేవాడు? అయిపోయేది. కానీ ఎస్తేరు అలా వెళ్ళలా. చాలా వినమ్రంగా, చాలా వినయంతో, లోపల ఎంతో బాధ ఉన్న, దుఃఖం ఎక్కడ బయటికి. ఒకసారి చదువుదాం ఎలా వెళ్ళింది చూడండి. నేను చెప్పిన మాట బాగా గమనించాలి, ఎందుకంటే ప్రతిదీ కూడా కొంచెం ముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ ఉన్నాయి, అందుకోసమనే. రైట్. 3వ దినమున ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని వెళ్ళింది. అది నొక్కి చదవాలి. ఎలా వెళ్ళిందండి? అంటే ఈమె కొంచెం బుర్ర మంచిగానే పనిచేసిందిగా. పనిచేసిందా లేదా? మనమైతే ఏం చేసేవాళ్ళం? అమ్మా యా యా అనుకుంటా ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? అంతే, ఖాళీ అయిపోయేది. కానీ ఎస్తేరు అలా వెళ్ళలా. అంత పెద్ద దుఃఖపు వార్త తనకు వినబడిన ముఖములో కొంచెమైన దాన్ని కనబడనివ్వకుండా 3వ దినమందు 3 రోజులు ఉపవాసం తర్వాత, గమనించండి, ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని, అంటే ఓ రకంగా చెప్పాలంటే 3 దినములు అన్నపానములు చేయకుండా 3వ రోజు వెళ్ళిందేమా, ఉండగానే వెళ్ళింది. రాజభూషణములు ధరించుకొని రాజనగర యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచిందంతే. ఫస్ట్ నిలబడింది, ఏం మాట్లాడలా. రాజభూషణములు ధరించుకొని రాజు ఎదుట, రాజు సన్నిధిలో నిలబడింది. ఆమెను చూడగానే వెంటనే అక్కడున్న మాట ఏంటంటే, రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఎవరు చేశారు అలాగా? అంటే ఆమె చేయగలిగిన పని ఆమె చేస్తూ ఉండగా దేవుడు తానే చేయగలిగిన కొన్ని విషయాలను ఆయన వర్కౌట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అందుకే అన్నాను, ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, వాని నడతను యెహోవాయే స్థిరపరచును. అడుగులను దేవుడే గైడ్ చేస్తాడు. సో దయ పుట్టింది. అడిగాడు, ఏం కావాలి అని అడిగినప్పుడు చాలా పొలైట్గా ఆమె చెప్పింది ఏంటంటే, ఎస్తేరు రావాల్సింది అంటములా, రాజునకు
యుక్తముగా తోస్తే, మీకు రావాలనిపిస్తే, మనమైతే ఏమంటాం? అర్జెంట్ ఎక్కువైపోద్ది. ఏంటి అది అర్జెంటు? కంగారు ఎక్కువైపోయి మీరు ఖచ్చితంగా అర్జెంట్ రావాలి, వాళ్ళు సాయంత్రం అలా అంటున్నా. రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించాను. చూడండి, రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావలనని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. చాలా పొలైట్గా చెప్పింది. మీకు యుక్తం అనిపిస్తే, మీకు పర్వాలేదంటే, ఈరోజు నేను మీకోసం విందు సిద్ధం చేయించాను, రావాలి. వచ్చారు. వచ్చిన తర్వాత కూడా నేను మరింత పొడిగించను, మీరు తర్వాత చదువుకోండి. వచ్చిన తర్వాత కూడా ఎక్కడా తన అవసరతను వ్యక్తపరచటానికి, అంటే ఓ రకంగా చెప్పాలంటే ఎస్తేరుకు ఎలా వ్యక్తం చేయాలో కూడా తెలియట్లా. మీకు ఇలాంటి పరిస్థితులు వస్తాయా రావా? మాట్లాడరేంటండి? ఇప్పుడు ఒక అవసరతలో ఉంటాం, ఈ అవసరాన్ని ఎలా వ్యక్తపరచాలో కూడా తెలీదు. చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి, వస్తాయా రావండి? ఎప్పుడు రాలేదు మీకు? పలానా మనిషిని పలానా అవసరం అడిగితే ఏంటి, అడగపోతే ఏంటి? సోదరి మనలందరూ తెలుసుకోండి. కొన్నిసార్లు మీ పతిదేవుళ్లకు, అంటే దేవుడు మీ జీవిత భాగస్వామి ఎదుట విషయాన్ని ఎలా చెప్పడాలో తెలియక చాలామంది కుటుంబాల్లో తిప్పలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉంటున్నారు. కంగారు ఎక్కువ. ఇక్కడ ప్రొసీజర్ గమనించండి. అంటే బైబిల్ నుంచి మనం శ్రేష్టమైన పాఠాలు నేర్చుకోవచ్చు అండి. శ్రేష్టమైన పాఠాలండి, ఇంతకన్నా మించి మనకెవరు చెప్పరు. అర్థం చేసుకోండి, ఎస్తేరు ఎలాంటి అవసరంలో ఉంది? ఒక ప్రాణాపాయ పరిస్థితి. కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియడంలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. హృదయములో దేవునికి చెప్పుకోండి. ఈలోపు జరిగింది ఏంటో తెలుసా? నీకేం కావాలంటూ ఆయనే మరోసారి అడిగేలాగా చేసిందా లేదా? ఖచ్చితంగా. అలా ముందుకెళితే హామానును శిక్షించమనే మాట అసలు ఎస్తేరు నోట రాలా. వచ్చిందా? మీరు వాక్యం దాన్ని వచ్చిందా? లేదు. దేవుడే ఏం చేశాడు? ప్రతిదీ కూడా గైడ్ చేస్తూ ముందుకు వెళ్ళాడు. ఆ ఎపిసోడ్లో మనం గమనించే విషయం ఏంటంటే, ఎస్తేరు ఏమి కోరుకున్నదో అది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన అవసరత తీరింది. దిక్కుతోచని స్థితిలో ఆమె చేయగలిగిన పని రాజుగారికి మనవి చేయడం, ఆయన్ని విందుకు ఆహ్వానించటం చేసింది. తర్వాత ఏమేం జరగాలో అవన్నీ దేవుడే గైడ్ చేశాడు. హల్లెలూయా. ఒకడు చేయబోవున్నది తన హృదయములో యోచించుకొనును, యెహోవాయే వాని నడతను స్థిరపరచును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2 విషయాలు మీకు చెప్పు. రూతు ఇంట్లోనే కూర్చుంటే ఆకలి తీరేది కాదు. పెళ్లి సంగతి తర్వాత, ముందు ఆకలి తీరేది కదా, ఆకలితో చచ్చిపోయేది. అవునా కాదా? వెళ్ళింది, దేవుడు నడిపించాడు బోయేజు పొలానికి. తర్వాత ఏమేం జరగాలో కూడా దేవుడే అన్నీ గైడ్ చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు విశ్వసించి ప్రకారంగా నడుచుకుంటే మీ జీవితాల్లో ప్రభు అద్భుతాలు చేయనై ఉన్నాడు. ఆమేన్. ఎస్తేరు ఒక మిక్కిలి ప్రమాదములో, దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఆమె రాజును చక్కగా ఆహ్వానించదగిన రీతిలో, రాజుగారిని ఎట్లా ఆహ్వానించాలో అలా ఆహ్వానించింది. ఏం జరగాలో ఏం చేయాలో అన్నీ దేవుడే చక్కపరుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అలా కాకుండా ఎస్తేరు కోటలో విన్నది. అక్కడే మొర్దెకై ఏడుస్తున్నాడు. తన వారందరికీ కూడా ప్రాణభీతి ఉండిపోయింది. దాని గురించి యోచిస్తూ ఉండి చిక్కి శల్యమైపోతే ఏమయ్యేది? ఖచ్చితంగా చచ్చిపోయేది. ఆమె చచ్చిపోయేది, తన వారందరూ కూడా చనిపోయేవారే. అందుకనే మొర్దెకై అన్నాడు, ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండే సమయం కాదు ఇది, నువ్వు ఖాళీగా కూర్చునే సమయం కాదు ఇది, నువ్వు ఏం చేయాలో నువ్వు ఎక్కువ. అది కూడా ఏమన్నా చెప్పాడా? మొర్దెకై ఏమన్నా ప్లాన్ ఇచ్చాడా? చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం. మొర్దెకై ఏమన్నా ఆలోచన ఇచ్చాడా? మీరు మాట్లాడరేంటండి? 8వ వచనం, వారిని సంహరించుటకై శూషణలో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని 4వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. ఎస్తేరునకు చూపి తెలుపుమని ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలనని చెప్పుమని దానిని అతనికి ఇచ్చాడు. కానీ
రూల్స్ ప్రకారం చూస్తే వ్యతిరేకంగా ఉంది. మొర్దెకై చెప్పిన ప్రకారం చేస్తే అది పని అవదు. కానీ ఏం చేయాలో అది తానే నిర్ణయించుకుంది. ఆమేన్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఏం చేయాలో మనకెవరో చెప్పరు. ఒక్కొక్కసారి చెబుతారు, ఎలా చేయాలో చెప్పరు. నా మాటలు బాగా అర్థం చేసుకోండి. ఏం చేయాలో మనకెవరో చెప్పరు. కొన్నిసార్లు చెప్పినా ఎలా చేయాలో చెప్పరు. నయోమి అయితే రూతుకి ఏం చేయాలో చెప్పలేదు, ఎలా చేయాలో ఆ పూట చెప్పలా, తర్వాత చెప్పింది. అవునా? మరి ఇక్కడ ఎస్తేరుకైతే మొర్దెకై ఏం చేయాలో చెప్పాడు. అంటే రాజుగారికి చెప్పాలి అన్నాడు, కానీ ఎలా చెప్పాలో అని చెప్పలా. ఆ ఎలా చెప్పాలన్నది ఎవరు డిసైడ్ చేసుకున్నారు? ఎస్తేరే. దేవుడు తనకిచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి ఆలోచించుకుని ఒక నిర్ణయాన్ని ఇలా చేస్తే బాగుండును కదా అని ఆమె అనుకున్నది. దేవునికి స్తోత్రం. ఏం జరగాలో అది ఆయన జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని పిల్లలు గమనించండి. అలా ఎస్తేరు అడుగులు వేసి తన వారందరినీ తాను ఏం చేయగలిగిందంటే కాపాడుకోగలిగింది. తర్వాత మరొక సందర్భాన్ని బైబిల్లోంచి మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము వృద్ధుడయ్యాడు. తన కుమారుడైన ఇస్సాకుకి పెళ్లి చేయాలి. తన కుమారుడైన ఇస్సాకుకి పెళ్లి చేయాలి. పెళ్ళి అనగానే జనరల్గా మనకు ఉండే ఏంటి చెప్పండి? ఆలోచన ఉంటుందా లేదా? ఎవరిని చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పాలి, ఇక రెడీ స్టార్ట్ 1 2 3 మొదలు పెడతాం. ఈ సంబంధమా, ఆ సంబంధమా, అదా ఇదా, ఇలా ఆలోచన చేయాలి. అబ్రహాము మదిలో ఒక ఆలోచన, ఒక నిర్ణయం, ఒకడు చేయబోవనిది తన హృదయంలో యోచించుకొని ఏమనుకున్నాడు? ఇక్కడ ఈ ప్రజల కుమార్తెలలో ఎవరిని కూడా వద్దు, నువ్వు వెళ్ళు అంటూ ఒకసారి చదువుదాం ఆ మాటలు. తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరుని పిలిపించి తను ఏం చేశాడు? పంపించాడు. చదువుదాం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 4వ వచనం ఆదికాండం. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణం. ఏమండి, అబ్రహాం అడ్రస్ చెప్పాడా? అడ్రస్ అసలు చెప్పకుండా ఏమిలే చెప్పాడు, కానీ స్పెసిఫిక్గా చెప్పలా. మనకన్నీ ఏం కావాలి? చెప్పండి, అన్నీ వివరంగా కావాలి. వివరంగా చెప్తేనే ఏదైనా. వివరంగా చెప్పినా కొంతమందికి చేయడం కుదరదు అనుకోండి, అది వేరే సంగతి. కానీ కనీసం మనకి ఏదైనా పని చేయాలంటే ఏం చేయాలి? వివరంగా చెప్పాలి. వివరంగా చెప్పాడా? చెప్పాలి. అబ్రహాము ఎలియాజరు గారికి వివరంగా చెప్పాడా? పలానా అనేమని చెప్పాడా? ఏం చెప్పలా. జస్ట్ ఏమన్నాడు? ఒక మాట, ఒకే ఒక మాట ఏంటంటే, కనానీయుల కుమార్తెలలో ఒకదానికి నా కుమారునికి పెండి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారుడికి భార్యను తీసుకో. ఊరైతే వెళ్ళాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని ఎలియాజరు ప్రార్థన చేసి దేవునికి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, అయ్యా ఇదిగో నేను ఈ పట్టణానికి వచ్చాను. ఒక చిన్న ఆలోచన చేశాడు. భలే మంచి, అదే ఇదేమో తన జ్ఞానంతో చేసిన పని. ఎవరు? ఎలియాజరు. చదువుదాం 24వ అధ్యాయం 10వ వచనానికి రండి. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలు, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులు తీసుకుని వెళ్ళాడు. అతడు లేచి అరామ్న హరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లని. ఇది ఎవరి ప్లాను? ఇది అదే అన్నాను, ఒకడు తాను చేయబోవునది. అంటే అబ్రహాము గారు ఎప్పుడైతే ఒక పని అప్పచెప్పాడో ఆ పనిని ఎలా చేయాలనే ఒక ఆలోచన ఎవరు యోచించుకున్నారు? అది ఎలియాజరు యోచించుకున్నాడు. కానీ ఎవరిని ఎంపిక చేయాలి, ఎవరిని నడిపించాలి, ఇవన్నీ ఎవరు గైడ్ చేశారు? దేవుడే గైడ్ చేశారు. ఒక్క మాట పెట్టాడు దేవుని ఎదుట. ఏమన్నాడంటే, చిత్తగించుము, నేను ఈ నీళ్ల బోట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు. వాళ్ళలో ఎవరినట్టు చూడ నాకేం తెలుసు, ఎలా ఎంపిక చేయాలో నాకు తెలియదు కదా.
కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా, త్రాగయ్యా నీ వంటలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆ చిన్నది ఫలానా చిన్నదని ఎవరు డిసైడ్ చేశారు? ఇంతవరకు ఆయన తన ఆలోచన ప్రకారంగా వివేకంతో జ్ఞానంతో చెప్పాడు. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? తన యజమానుని కుటుంబం పెద్ద కుటుంబం, తన యజమానుని కుటుంబం పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలోనికి వచ్చే అమ్మాయి చిరాకు పరాకుల అమ్మాయి అయితే, ఏ అమ్మాయి? ఆ కుటుంబంలోనికి వచ్చే అమ్మాయి చిరాకు పరాకుల అమ్మాయి అయితే ముసలోడు తన యజమానుడు వృద్ధాప్య దశలో దుఃఖముతో సమాధిలోకి వెళ్ళిపోతాడు. అలా జరగకూడదు. అలాగే ఇంకొకటి కూడా ఇక్కడేంటి, నా యజమానుని కుమారుడికి తల్లి కూడా లేదు, వాడి జీవితం కూడా ఏమైపోద్ది? దుఃఖమయమైపోద్ది. కాబట్టి కాస్త ఓపిక ఉన్న అమ్మాయి కావాలి. ఓపికని ఎలా టెస్ట్ చేయాలని ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. మనసులో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని చెప్తా. అంటే జస్ట్ నాకే నీళ్లు పోయమని అడుగుతా. అయితే అడిగినప్పుడు నీవు త్రాగు నీ వంటలకు, అంటే నా పని ఇంతవరకని గీసుకునే అమ్మాయి అయితే వద్దు. అర్థమైందా? ఏంటి? నేను మా ఆయన అనుకునే అమ్మాయి అయితే నాకు వద్దు. అట్లాంటి వాళ్ళైతే మేమందరం ఏమవుతాం? అయిపోతాం. అట్లా కాకుండా ఈ మధ్య ఇలాంటి మాటలు వస్తున్నాయి, దయచేసి గమనించండి. నేను పెళ్లి చేసుకుంది మీ అబ్బాయిని, మీ అబ్బాయికి నాకు మాత్రం సంబంధం, ఇంకెవరితో నాకు సంబంధం లేదనే కేటగిరీ ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఎలియాజరు ఏం పెట్టాడు ఇక్కడ? నేను త్రాగునట్లు దయచేసి నీ కడవను వంచు అని అడుగుతాను. ఏ చిన్నదైతే నీవు త్రాగు నీ వంటలకు నీళ్లు పెట్టదనని చెప్తుందో ఆమె నీ సేవకుడను. ఇప్పుడు ఎంపిక చేసింది ఎవరు? గైడ్ చేసింది ఎవరు? దేవుడేగా. మొత్తం దేవుడు ఏం చేశాడు? చూడండి, నీ భారము యెహోవా మీద ఉంచు, నీ రిక్వైర్మెంట్ దేవుని మీద ఉంచు. నీ రిక్వైర్మెంట్ దిశగా, నీ అవసరత దిశగా నీవు పనిని ప్రారంభించు. నీవు పనిని ప్రారంభించి అడుగులు వేస్తే నీ అవసరం తీర్చే పని దేవుడు చూసుకుంటాడు. అర్థమైంది? మరలా ఈరోజు సందేశం అర్థమైంది కదా మీకు? నీ అవసరం ఏంటో దేవునికి చెప్పు. నీ అవసరం తీర్చుకునే దిశగా నీవు పని, అర్థమైందా? నువ్వు అవసరం తీర్చుకునే దిశగా నువ్వు పని ప్రారంభించు. అట్లా కాకుండా ఎలియాజరు బయలుదేరకుండా ఎట్టాటమ్మాయి వచ్చిద్దో నాయనా, ఎట్టాటమ్మాయి వచ్చిద్దో నాయన అంటే కూర్చుంటే వచ్చిద్దా? రాదుగా. చెప్పిన చోటుకి వెళ్ళాడు, బావి దగ్గర ఆగాడు, ప్రార్థన చేశాడు కదా. ప్రార్థన చేసి ఒక గుర్తును పెట్టాడు. అయ్యా, ఇలా ఉంటే వారే నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపించి ఎంపిక చేసినట్టుగా నిర్ణయించుకుంటాను అనుకున్నాడు. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు రిబ్కాను నడిపించాడు. హల్లెలూయా. రిబ్కాను నడిపించాడు. తర్వాత వచనాలు మీరు చదివితే రిబ్కాను బట్టి ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందెను అని మనం చూస్తాం. ఎందుకు జరిగింది అలాగా? కారణం ఏంటంటే అబ్రహాము తన భారాన్ని దేవుని మీద ఉంచాడు. ఎలియాజరుకి కేవలం ఆ మాట చెప్పాడు, నువ్వు వెళ్ళు. ఆయనే చూడండి, ఆ మాట కూడా వాళ్ళ మధ్య సంభాషణలో అది కూడా వచ్చింది. ఒకవేళ రాకపోతే చూడండి, నేను తీసుకెళ్ళాలా మీ అబ్బాయిని అని అంటే ఏం చెప్పాడు అబ్రహాము? ఏం చెప్పాడు? నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన 7వ వచనం, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానానికి ఈ దేశముని చెందిన ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా. ఎంత కాన్ఫిడెన్స్ అండి! అంటే నీకు తెలుసా, నువ్వు విశ్వాసంతో బయలుదేరుతున్నప్పుడు నీతో దేవదూతలు బయలుదేరుతారు, అనుమానంతో బయలుదేరితే దయ్యాలు బయలుదేరుతాయి. అది సంగతి. అర్థమైందా నేను ఏం చెప్పాను? నేను చెప్పడం కాదు, దేవుని వాక్యములో ఉన్న మాట ఏం చెప్పాను మీకు? దేవుడి మీద భారం వేసి, ప్లీజ్ నాతో చెప్పండి, దేవుని మీద భారం వేసి కష్టపడి పని చేయడానికి తీర్మానం చేసుకొని అడుగులేస్తే దేవుడు తన దూతలను పంపిస్తారు. అటు కాకుండా అసలు మొదలే అనుమానం, సందేహం, అవిశ్వాసం వీటితో బయలుదేరితే ఎవరు వస్తారు?
అది ఎవరు వస్తారు మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక నా మట్టుకైతే నేను అంటాను, అవిశ్వాసులతో దేవుడు తన సన్నిధిని అయితే పంపించడు అని నేను వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. విశ్వాసంతో బయలుదేరాడు. తన సందేహాన్ని చెప్పాడు. అయ్యా ఏంటి మరంటే, అబ్రహాము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో తెలుసా? నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినోడు. నా కొడుకుకి పలానా అమ్మాయి కావాలని నేను అనుకుంటున్నాను, చేయలేని అసమర్థుడు దేవుడు కాదు. తన దూతను పంపిస్తాడు, మొత్తం సెటప్ చేస్తాడు, పికప్ చేసి నీకు అప్పగిస్తాడు, నువ్వు పికప్ చేసుకొని రావటం, అంతే సంగతి. హల్లెలూయా. ఆయనే సెలెక్ట్ చేస్తాడు, ఆయనే పికప్ చేస్తాడు. నీ పని జస్ట్ రిసీవ్, కమ్ బ్యాక్. యు జస్ట్ రిసీవ్, గో అండ్ రిసీవ్, కమ్ బ్యాక్, అంతే చెప్పి పంపించాడు. అలానే జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మరొకరి జీవితాన్ని. యోసేపు తన జీవితంలో నీతిమంతుడిగా ఉండాలనుకున్నాడు, అంతే. పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నాడు, అంతే. అంతేగాని సింహాసనాసీనుడు కావాలని అనుకోలేదు. ఎక్కడికి పోయినా, ఎక్కడున్నా, ఏం చేసినా నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఏ పని చేసినా, ఏం చెప్పండి ప్లీజ్, ఏ పని చేసినా, అది ఇంట్లో పని చేసినా, గొర్రెలు కాసే పని చేసినా, ఏ పని చేసినా, లేదు పెద్దోళ్ళు తల్లిదండ్రులు ఏదైనా పనప్ప చెప్పినా, ఎందులోనైనా యథార్థంగా ఉండాలి. అందరూ అండి ఒకసారి, కూరగాయలు అమ్మినా యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ పని చేసినా నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవుడే చూసుకుంటాడు. అది ఎవరి ఫిలాసఫీ? యోసేపు ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీతో ఆయన ఉన్నాడు. దేవుడు ఆయన అడుగులను స్థిరపరచి ఆయనను సింహాసనాసీనునిగా చేశాడు. దేవునికి స్తోత్రం. కష్టాలు రాకుండా పోలే, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. కానీ దేవుడు ఏ దిశగా నడిపించాడు? ఆయనని సింహాసనం ఎక్కున్నట్లుగా తీసుకుని వెళ్ళి. ఒక చిన్న మాట చెప్తానండి. యోసేపు ఎంతటి యథార్థవంతుడు అనే విషయాన్ని మీకు ఒకసారి నేను చూపిస్తాను. తన తండ్రి అయినటువంటి యాకోబు తన అన్నల గురించి విచారించమని పంపించాడు. ఒకసారి మనం ఆ మాటలు చదువుదాం. 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయం. తన తండ్రి అయినటువంటి యాకోబు పంపించాడు. చూడండి 12వ వచనం నుంచి. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో, ఒక నిమిషం, షెకెములో మంద మేపుతున్నారంటే ఈయన ఇంట్లోనే ఉన్నాడుగా, యోసేపు ఇంట్లోనే ఉన్నాడు కదా. ఇంట్లో ఉన్నా కూడా తండ్రికి సహాయంగా నమ్మకంగా ఉన్నాడు. రైట్. పిలిచాడు. షెకెములో మంద మేపుతున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు ఏమన్నాడు? నేను వెళ్ళనెను. చెప్పండి సరిగా, అక్కడ అది ఉందా? ఎట్ట చెప్తాం పాస్టర్ గారు? అక్కడ ఏముంది? మీరేం చెప్తున్నారు? నేను అలా అనలా. కాసేపు అసలు మీరు అలర్ట్గా ఉన్నారా లేదా టెస్ట్ చేద్దామని. అతడు ఏమన్నాడు? మంచిదని అతనితో అనెను. మనమైతే యోసేపు ప్లేస్లో ఉంటే ఏం చేసేవాళ్ళని తెలుసా? ఉదాహరణ, మీలో ఒకరిని ఇలా అంటే ఏమనేవాళ్ళంటే, నాను నీకు తెలియదు, నాను ఏ నాను నీకు తెలియదు, నాను అన్నయ్యోళ్ళు మామూలు కాదు, నాను వాళ్ళు నన్ను దొరికితే సావకూడదాం అనుకుంటున్నారు, నాను నువ్వు నన్ను పంపించావు అనుకో, ఇక్కడంటే నువ్వు ఉన్నావు, అక్కడ ఎవరుంటారు? నన్ను సావకొడితే. భయపడ్డా? ఏమన్నాడు? అతడు మంచిదనను. ఏంటి మంచిది? ఏం ఆలోచన చేశాడు? యోసేపు ఆలోచన ఎలా ఉంది? నాన్న తనకు ఒక పని అప్పు చెప్తున్నాడు, ఆ పని చేయాలి. ఆమేన్. అన్నలు తనను అప్పటికే వాళ్ళ మధ్య మాటలు జరిగినాయా లేదా? కొంచెం హాట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. మీరు చూడండి, మీకు ఎవరి మధ్య అయినా కొంచెం హాట్ ఆర్గ్యుమెంట్ జరిగిందనుకోండి, అక్కడ పంపిస్తామంటే వెళ్తారా మీరు? జరగరు అసలు, అక్కడ అలాగా జరగదు. చూడండి 8వ వచనంలో, అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి వగుదు అని అతనితో చెప్పి, అతని కళలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అంటే వాళ్ళు పగబట్టారన్న సంగతి, ఇప్పుడు మీ మీద ఎవరన్నా పగబడితే మీకు కొంచెం మ్యాటర్ అర్థమవుద్దా, అర్థం కాదా? పాలన వాళ్ళకి మీరంటే గెట్టట్లేదు, సబ్జెక్ట్ అర్థమవుద్దా? అంత మరీ తెలియలేని వాళ్ళు ఏం కాదుగా, అర్థమవుద్ది. ఇప్పుడు యాకోబు ఏం చెప్తున్నాడు?
నీ మీద పగబట్టి, అంటే తనకు తెలియదు ఆ సంగతి, యోసేపుకు తెలుసు వాళ్ళ అన్నయ్య వాళ్ళు తన మీద ఎంత ఖర్చు పెట్టుకున్నారనేది ఆయనకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పంపిస్తానంటే మంచిదంటాడేంటి? మరలా చెప్తున్నాను, యోసేపు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. నాన్నకు లోబడుతున్నాడు. అప్పుడు అతడు నువ్వు వెళ్ళి వారి దగ్గర నుంచి సమాచారం తెలుసుకొని రమ్మని చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపాడు. అతడు షెకెముకు వెళ్ళాడు. షెకెముకు వెళితే వాళ్ళు అక్కడ లేరు. మనమైతే ఏం చేసేవాళ్ళు? అమ్మయ్య, దేవుడు నా యందుండి, చెప్పండి, మీరు యోసేపు ప్లేస్లో ఉన్నారు, ఊహించుకోండి కాసేపు. మీరైతే ఏమనేవాళ్ళంటే, అమ్మయ్య దేవుడు నా యందుండి వాళ్ళు ఇక్కడ లేకుండా ఇది కాదు దేవుని కార్యం అంటే అని ఖచ్చితంగా వెనక్కి వచ్చేవాళ్ళు. వెనక్కి వచ్చి నాన్నతో చెప్పేవాళ్ళు, నానా నేను చెబుతూనే ఉన్నానా, వాళ్ళు మామూలు కాదు నానా, వాళ్ళు అక్కడ లేరు, ఎడిపోయారో మాయదారి మందా అని నాన్న దగ్గర వాళ్ళ అన్నల మీద ఇంకో 4 మాటలు చెప్పి తన ప్రాపకాన్ని పెంచుకునే పని చేసే ఆలోచన మనసులోకి రాలా. నాన్న ఒక పని చెప్పాడు. అందరూ చెప్పండి మరలా, నాన్న ఒక పని చెప్పాడు, ఆ పని చేయాలి. ఆమేన్. ఏంటంటే, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమం మందక్షేమం, ఏంటి నీ సహోదరుల క్షేమం మందక్షేమము తెలుసుకొని నా దగ్గరకు రావాలి. షెకెము ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు షెకెము వెళుతున్నామని చెప్పారు, వెళ్ళారు. కానీ అక్కడ సహోదరులు కనబడలా, మంద కనబడలా. నాన్న దగ్గరికి ఎలా వెళ్తాడు? ఇప్పుడు చెప్పిన పని ఏంటి? మాట్లాడండి. చెప్పిన పని ఏంటి? సహోదరుల క్షేమం తెలుసుకొని రావాలి, మంద క్షేమం తెలుసుకొని రావాలి. మరి చెప్పిన పని చేయకుండా ఎట్టొస్తాడు వెనక్కి? నాన్న పని చెప్పాడు, చెయ్యాలి. అక్కడ అవకాశాలు లేవు. అక్కడ వెతుకుతున్నాడు. వాళ్ళని అడిగాడు, ఆ ఊరు వాళ్ళని అడిగాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఎక్కడ మా అన్నలు, ఎక్కడ నా సహోదరుని వారు ఎక్కడ మందన మేపుతున్నారు, అది దయచేసి నాకు తెలుపు. నేను ఇంకా మీకు అర్థం చేసుకుంటాను, నేర్చుకుంటానని కనుక మీరంటే ఇంకా చాలా శ్రేష్టమైన విషయాలు కొంచెం లోతునకు తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. అసలు షెకెము వెళ్ళటం అనేది చాలా డేంజరు. 34వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. అదేంటో తెలుసా? యాకోబు కూతురైనటువంటి దీనా షెకెముకు వెళ్ళటం, అక్కడ ఆమె చెరచబడటం. ఓకే, ఆ తరువాత యాకోబు యొక్క కుమారులు షెకెము వారి మీద దాడి చేయడం. చెప్పండి, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఇప్పుడు షెకెము ప్రాంత వాసులకి యాకోబు కుటుంబానికి ఏముంది? మధ్య వైరం ఉంది. మరి ప్రమాదము పొంచి ఉన్న చోటికి వెళుతున్నాడు ఇప్పుడు ఎవరు? కానీ దానికి కూడా తాను అన్నల పగకి భయపడలా. షెకెము వాసుల యొక్క వాళ్ళు దాడి చేస్తారేమో, చంపుతారేమో అని కూడా భయపడలా. వెళ్ళిపోయాడు ధైర్యంగా. వెళ్ళిపోయి వాళ్ళు అడుగుతున్నాడు, మా అన్నలు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అంటే, వాళ్ళు చెప్తున్నారు, అక్కడ ఒక మనుషుడు కలిసి అంటున్నాడు, ఇక్కడ నుండి దోతానుకు వెళ్ళుదాము రండని వాళ్ళు చెప్పుకోవడం విన్నానయ్యా అని అనగానే యోసేపు అక్కడి నుంచి కూడా బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడ దాకా? నేను దీని గురించి కొంచెం తెలుసుకుందాం కదా అని ప్రయత్నం చేస్తే, హెబ్రోను నుంచి దోతాను, హెబ్రోను లోయ నుంచి కదా తను పంపించబడింది, దోతానుకు నియర్ అబౌట్ సుమారుగా 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఎన్ని కిలోమీటర్లు? సుమారుగా. అంటే ఇప్పుడు యోసేపు తన అన్నలు తన మంద క్షేమం తెలుసుకోవడానికి ఎంత దూరం ప్రయాణం చేశాడు? కారేసుకున్నా కాలినడకన 100 కిలోమీటర్ల. అంటే ఆ పనిలో ఎంత శ్రద్ధ ఉందో తెలుసా? ఆ శ్రద్ధే తనని ఏలుబడి చేసేవానిగా చేసింది. మనకేమో ఏం కావాలి? నేను మాట చెప్తున్నాను, ఏ పనిలోనైనా శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారు, అంతే. ఇది దేవుని స్తోత్రం. సో యోసేపు ఒకడు అనుకున్నాడు, శ్రద్ధగా పనిచేయాలి. ఏ పని చేసినా ఏంటి? శ్రద్ధగా పనిచేయాలి, యథార్థంగా పనిచేయాలి, నమ్మకంగా పని. ఇవి యోసేపు పెట్టుకున్నవి. ఒకడు చేయబోవునది తన హృదయములో యోచించుకున్నాడు, వాని నడతను యెహోవాయే స్థిరపరు. ఇట్లాగ చేశాడు. ఇది ఎక్కడ? కేవలం తండ్రి ఇంట్లోనే కాదు, అది తండ్రి ఇంటిలోనైనా, పోతీఫర్ ఇంటిలోనైనా,
చెరసాలలోనైనా మనకు బైబిల్లో రాయబడిన సందర్భాలు ఇవే. ఏంటి? మొదట తండ్రి ఇంట ఉన్నాడు, తర్వాత పోతీఫర్ ఇంట ఉన్నాడు, తర్వాత చెరసాలలో ఉన్నాడు. ఈ మూడు చోట్ల కూడా ఆ తర్వాత సింహాసనం దగ్గరికి వెళదాం. ముందు ఇక్కడ ఈ మూడు చోట్ల కూడా ఆయన ఎక్కడా తన యథార్థతను విడిచిపెట్టలా. చాలా యథార్థంగా, నమ్మకంగా, ప్రతిఫలం ఆశించకుండా పనిచేశాడు. దేవుడు దాన్ని చూచాడు. దాన్ని చూచి అతను సింహాసనం ఎక్కటానికి త్రోవను సరళము చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ యోసేపు అలా కాకుండా కన్న కలనే పదే పదే ఊహించుకొని, అందరూ కదా, మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం? నేను రాజవుతానంట, నేను రాణినవుతానంట అని కలలు కంటూ ఉంటే యోసేపు ఎక్కడుండేవాడు? అక్కడే ఉన్నాడు. యోసేపును దేవుడు కలల ద్వారా దర్శించిన మాట నిజమే, కానీ కలలు కంటూ యోసేపు కూర్చోలేదు. ఇది మీరు నేను తెలుసుకోవాల్సిన విషయం. ఏ విషయం? సపోజ్ అనుకుందాం, దేవుడు నాతోనే ఇలా అన్నాడు. సరే, మీ గురించి చెప్తే మీరు బాధపడుతున్నారులే, నా గురించి చెప్పుకుంటున్నా. నా కుమారుడా, నేను గొప్పగా వాడుకుంటాను, గొప్ప సేవకుని చేస్తానంటే ఇక నేను కళ్ళ గంట వాడు ఎట్టవుతాను? నేను గొప్ప సేవకుని ఇంట్లో కూర్చొని కళ్ళ గంట అవుతానా? ఏం చేయాలి? నేను ఆ పనిలో నేను అడుగులు వేస్తుంటే కలల దేవుడు సాకారం చేస్తాడు. కలలకు తోడు అడుగులు తోడవ్వాలి. నీ కలలకు నీ అడుగులు తోడైనప్పుడే ఆ కలల నెరవేర్పును మనం చూస్తాము. అంతేగాని కలలు గంటూ కూర్చుంటే అవ్వదు. ఇది దేవుని వాక్యం చెప్తున్న సత్యము. ఒకడు తాను చేయబోవునిది తన హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరు. అదే సమయానికి ఒక మాట కూడా చెప్పకపోతే ఇది సంపూర్ణం కాదు. ఇలా సాకారం చేసే దేవుడు దుష్టుల ఆలోచనలు ఏం చేస్తాడు? తిరగెత్తా ఉంటాడు, బోర్లెత్తా ఉంటాడు. అవునా కాదా? హామాన్ ఏమనుకున్నాడండి? స్వల్ప కార్యం అనుకున్నాడు, కొనసాగనిచ్చాడు దేవుడు. ఏం చేశాడు? తుడిచిపెట్టాడు. అలాగే యోసేపు అన్నలు ఏమనుకున్నారు? వాడిని చంపే అయ్యిందా? వాళ్ళ వల్ల అయ్యిందా? దుష్టుల ఆలోచనలను దేవుడు కొనసాగనివ్వడు. కొంతకాలం పాటు కొనసాగుతున్నట్లుగా కనబడవచ్చును, సక్సెస్ అన్నట్లుగా కనబడవచ్చును, కానీ అల్టిమేట్గా దేవుడు వారి ఆలోచన కొనసాగనివ్వడు. మీ విషయమై ఎక్కడైనా మీ విరోధులు మిమ్మల్ని నాశనం చేయుటకు అనుకుంటుంటే వాళ్ళు అలా ప్లాన్ చేస్తున్నారని కలవరపడద్దు. ఇంతకుముందే మనం కీర్తనల గ్రంథంలో ధ్యానం చేశాం. దావీదు ఏం చేశాడు? ఆ విషయాన్ని దేవునికి చెప్పి ప్రార్థన చేశాడు. కొనసాగనిచ్చాడా దేవుడు? యోసేపు అన్నల ప్రణాళికను కొనసాగనివ్వని దేవుడు, హామాను ప్రణాళికను కొనసాగనివ్వని దేవుడు, నీ అభివృద్ధిని నిరోధించటానికి, నిన్ను నశింపజేయడానికి నీ శత్రువు ఒకవేళ ప్రణాళికలు చేస్తే దేవుడు దానిని కొనసాగనివ్వడు. కనుక ధైర్యం కలిగి నీ భారాన్ని దేవుని మీద ఉంచి విశ్వాసంతో అడుగులు వేసి, దేవునికి స్తోత్రం, సర్వ సమృద్ధిని నీవు అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కనుక ఏం చేద్దాం? ఒక మంచి ఆలోచనతో వాక్య సూత్రాలకు లోబడి మనం అడుగులు వేద్దాం. దేవుడే మన నడతను అందుకని ఉంది కదా మాట, మనం స్తుతిస్తాం. ఆయన నడతను స్థిరపరిచి ప్రవర్తనను చూచి ఆనందించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రూతు యొక్క జీవితం మన ముందుకు తీసుకురాబడింది. ఎస్తేరు యొక్క జీవితం మన ముందుకు తీసుకురాబడింది. అబ్రాహాము యొక్క జీవితం, తన కుమారుడైన ఇస్సాకును గురించిన సంగతి మన ముందుకు తీసుకురాబడింది. అలాగే యోసేపు జీవితం. సో వీరి అందరిలో మనం చూస్తున్నది ఒక క్వాలిటీ చూస్తున్నాం. వీరందరూ దేవుని వలన ఆశీర్వదించబడ్డవారే, కానీ వారి జీవిత ప్రయాణములో ఏం జరగబోతుందో, ఎలా జరగబోతుందో తెలియకుండానే వారు అడుగులు వేశారు. కానీ వారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి దేవుడు వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు పోయండి. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితాలకు అవసరమైన శ్రేష్టమైన ఉపదేశాన్ని ఈ ఉదయకాలము మాకు అనుగ్రహించినందుకు వందనాలు దేవా. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, వాని నడతను యెహోవాయే స్థిరపరచునని నీ లేఖనములో మేము చూస్తున్నాం.
అవును ప్రభువా, చాలా సందర్భాలలో మేము ఆలోచిస్తూనే కాలక్షేపం చేసేస్తాం. చాలా సందర్భాల్లో సమయాన్ని వృధా చేసుకుంటూ మేము వెళ్ళిపోతుంటాం. అయితే ప్రభువా, ఈ ఉదయకాలమున జ్ఞాని అయిన సొలొమోను నీవు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున మీ ఆత్మచేత నింపి నీవు ప్రభువా అందించినటువంటి మాటలను మా ముందుకు మీరు తీసుకొని వచ్చారు. గాలిని గుర్తుపట్టువాడు విత్తడట. ప్రభువా, ఇది ప్రమాదమో అది ప్రమాదం అంటూ ఎప్పుడు కూడా ప్రతికూలమైన ఆలోచనలతో యోచిస్తూ నడిచేవాడు ఏ పని చేయుటకు ముందుకు సాగలేడని మీరు మాట్లాడుతూ వచ్చారు. దేవా, నిజముగా భక్తవరుల జీవితాలు మా ముందుంచుకొని చూడగా వారు నిర్లిప్తంగా నిస్తేజంగా వారు కూర్చుండినట్లయితే వారి జీవితాలలో తాము చేరుకున్నటువంటి ఆ ఉన్నత స్థానాలకు చేరకపోవుదురు. కానీ వారి అవసరాల్ని వారి భారాన్ని మీకు అప్పగించారు. వాక్యానుసారంగా యోచిస్తూ తండ్రి పరిశుద్ధంగా నీతిగా యోచిస్తూ వారు తాము చేయగలిగిన పనులను ప్రభువా వారు చేయుటకు ప్రారంభించినప్పుడు వారి అడుగులను మీరే గైడ్ చేస్తూ మార్గదర్శకత్వం చూపిస్తూ ప్రభువా వారిని నడిపించారు, వారిని స్థిరపరిచారు, వారిని ఆశీర్వదించారు. కనుక దేవా, మా జీవితాలలో మేము మిక్కిలి ప్రయోజకులముగా ఉండాలని, మేము ఆశీర్వదించబడిన వారముగా ఉండాలని మా మీద దృష్టి ఉంచి మీరు చెప్పిన ఆలోచనను బట్టి మీకు స్తోత్రాలయ్యా. కృపను అనుగ్రహించు దేవా. ఏ విధమైన భయానికి ఆందోళనకు గురి కానివ్వద్దు తండ్రి. ఏం జరుగుతో, అది చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో అంటూ భయకంపితులమైపోయి ప్రభువా నిస్తేజముగా ఉండనివ్వద్దు తండ్రి. ధైర్యము వహించి అడుగులు వేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, అబ్రహాము గారు తన దాసుడైన ఎలియాజరు గారితో చెప్పినట్లుగా ప్రభువా, మేము అడుగులు వేసినప్పుడు నీ దూతను మాకు పంపించి మా కార్యమును సఫలము చేసే దేవుడవయ్యా. విశ్వాసముతో నీపై భారం వేసి మేము చేసే ప్రతి పనిలో నీ సహాయం మాకుంటుందని అభయం ఇచ్చినందుకు మీకు స్తోత్రమయ్యా. బలపరచండి, కార్యోన్ముఖులను చేయండి. సంఘములో ప్రతి ఒక్కరిని, చిన్నలనేమి పెద్దలనేమి ప్రభువా నీ చిత్తానుసారంగా వారిని నడిపిస్తూ ప్రయోజనకరమైన రీతిలో వారిని నిలబెట్టి ప్రభు నీ నామానికి మహిమ తీసుకొచ్చేవారుగా ఉంచమని వేడుతున్నాం. వినిన వాక్యము ప్రతి వారి జీవితంలో అది నిలచి మొలచి ఫలించుటకు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.